శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు నన్నయ్య గారు సృష్టించిన పాత్ర ప్రమద్వర. కానీ ఈ కథలో చిన్న మార్పు కనిపిస్తుంది. ఏమిటంటే, ఎంతసేపు స్త్రీలే పురుషుల కోసం త్యాగాలు చేయాలా? పురుషులు చేసే త్యాగాలు ఏమీ ఉండవా? ఆదర్శ వివాహాల్లో ఎప్పుడు కూడా స్త్రీలే ముందుంటారా? నన్నయ్య గారు సమాజానికి చెప్పదలుచుకున్నది ఏమిటి అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది. 2 కథలు విన్నాం కదా, ఆ కథల్లో మనకి ఒక ప్రశ్న ఇలా వస్తుంది. కానీ ఈ ప్రమద్వర కథ నన్నయ్య గారు ఆది పర్వంలో ద్వితీయాశ్వాసంలో చూపిస్తారు. ప్రమద్వర మేనక అనే అప్సరసకు విశ్వావసుడనే గంధర్వరాజుకు జన్మించింది. స్థూలకేశుడనే మునిశ్రేష్ఠుని ఆశ్రమంలో పెరిగి పెద్దదైంది. సౌందర్యంలోనూ గుణాలలోనూ శ్రేష్ఠురాలిగా ప్రసిద్ధి చెందింది. ఆమె నడయాడుతూ కళకళలాడుతూ వనం మధ్య విహరిస్తూ ఉంటే భృగువంశ శ్రేష్ఠుడైన రురుడు ఈమెను చూశాడు. మొదటి చూపులోనే ఆమెతో పెళ్ళంటూ జరిగితే ఆమెతోట జరగాలి అనుకున్నాడు. ఆమెని వాంఛించడం కాదు, మనస్ఫూర్తిగా తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు. ఈ రకంగా ఉండగా అదే వనంలో తిరుగుతున్న ఈ ప్రమద్వరకి హఠాత్తుగా ఒక పాము వచ్చి కాటు వేస్తుంది. వెంటనే విషమంతా ఒళ్ళంతా పాకి ఆమె విగతజీవి అవుతుంది. ఎవరు? ప్రమద్వర విగతజీవి అవుతుంది. ఈ దృశ్యాన్ని దూరం నుంచి గమనించిన ఈ రురుడు అచేతనుడైపోతాడు. ఏమిటి, ఈ అమ్మాయి విగతజీవి అయిందా? నేను వివాహం చేసుకుందామని అనుకుంటున్నానే, ఆమెని మనస్సులోనే అతి గాఢంగా ప్రేమించానే, ఈమె లేని జీవితం నేను ఎలా గడపగలను అని చెప్పేసి తనలో తను విపరీతంగా కుంగిపోయాడు. విగతజీవి అయిపోయిన ఈ ప్రమద్వరని చూస్తూ అతను దుఃఖం పట్టలేక పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపుకి ఆ దుఃఖానికి మొత్తం వనమంతా కూడా ప్రతిధ్వనించడం మొదలెడుతుంది. అంత దుఃఖంలో అతను తల బాదుకుని గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఏమిటిది, ఇతని ప్రేమ ఇంత ఇదిగా ఉందని. సరే, ఆ సమయంలో ఆకాశవాణిలో ఒక దివ్యమైన సందేశం ఆకాశం నుంచి వచ్చింది. ఏమని వచ్చిందంటే, చూడమ్మా, మరణాన్ని ఎవ్వరూ తప్పించలేరు, కానీ ఈమె బతికి ఉండాలంటే నీ ఆయుర్దాయంలో సగం ఆయుర్దాయం ఆమెకి ఇస్తే ఆమె తప్పకుండా బతుకుతుంది అని చెప్పేసేసి ఆ ఆకాశవాణి వినిపిస్తుంది. వెంటనే రురుడు దానికి సిద్ధపడతాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం ముచ్చరించుకోవాలి. ఈ ప్రమాదం జరగంగానే ఆ చుట్టుపక్కల ఉన్న మునులందరూ కూడా ప్రమద్వర చుట్టూ చేరుతారు. రురుడు తన విపరీతమైన దుఃఖంతో చేతులు చూపి ఆకాశం వైపు చూస్తూ, మహామునులారా, మహాదేవతలారా, ఎవరైనా సరే ఈ ప్రమద్వరను బతికించి నాకు ప్రాణం పోయగలిగితే, అంటే చనిపోయింది ఆవిడైనా సరే, చనిపోయింది తను అనుకుంటున్నట్టుగా చెప్పాడు, ప్రాణం పోయగలిగితే నేను ఆర్జించిన విద్య, ధనం, మంత్రతంత్రాలు అన్నీ కూడా మీకు నేను దానంగా ఇవ్వగలను. ఎవరైనా సరే వారి వారి శక్తి భక్తుల్ని ఉపయోగించి మహామంత్రవేత్తలై ఈమెను బతికించగలిగితే నాకున్న సంపదని, నాకున్న జ్ఞానాన్ని, నాకున్నంటిని కూడా నేను ధారపోయగలనని చెప్పేసి రురుడు అందరి ముందర దుఃఖంతో ఏడుస్తూ ఉంటాడు. ఈ దుఃఖాన్ని చూసిన ఆకాశవాణి, బాగుంది, నిజమే, దగ్గర వాళ్ళు పోతే ఎవరైనా బాధపడ్డం సహజమేను, కానీ దీనికి వేరే మార్గం లేదు, పుట్టిన జీవి ఎప్పుడైనా సరే చనిపోక తప్పదు కదా, నీ ఆయుర్దాయంలో సగం ఆయుర్దాయం కనుక ఆమెకి ఇవ్వగలిగితే ఆమె బతుకుతుంది అంటాడు. వెంటనే సంతోషంతో ఆనందంగా నా ఆయుష్లో సగం ఆయుస్సుని ప్రమద్వరకిచ్చి ఆమెను బతికించుకుంటాను అని చెప్పేసేసి చెప్తాడు. వెంటనే ప్రమద్వర నిద్ర నుంచి లేచినట్లుగా లేచి కూర్చుంటుంది. ఈ విషయం చూసి మునులందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఎన్నైనా ఇవ్వగలం కానీ ఆయుర్దాయం ఇవ్వగలమా? కేవలం పెళ్ళి కూడా కాకుండా, భార్య కూడా కాకుండానే ప్రమద్వరను ప్రేమించిన రురుడు
ఆయుర్దాయాన్ని సగం ఇచ్చి ఆమెను బతికించుకోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ ఏమిటంటే ప్రేమ అనేది స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమానమే. ఇచ్చిపుచ్చుకోవడాల మధ్య మాత్రమే తేడా వస్తుంది. నన్నయ్య గారు రాసిన ఈ మహాభారతంలో ఈ సమయంలో రురుడు గొప్ప త్యాగశీలిగా మనకు కనిపిస్తాడు. పెళ్ళికి ముందరే తన ఆయుర్దాయాన్ని సగానికి ప్రమద్వరిని మహా ఇల్లాలుగా చేసినవాడు రురుడు. ఇలాంటి పురుషులు సాధారణంగా చాలా తక్కువ కనబడతారు. ఏదైనా సమస్య వచ్చింది ఆడపిల్ల వైపు అనగానే తప్పించుకుపోవడానికే చూస్తారు. ఆ సమస్యలు మనం తీర్చగలమా, చేయగలమా అని చెప్పేసి. అందులోనూ ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే ఏదైనా విపరీతమైన అనారోగ్యాలు వచ్చినట్టు తెలిసినా, భార్యకు అనారోగ్యం వచ్చినా ఎంతో దుఃఖమైతే ఉంటుంది. కానీ సేవ చేయడం కానీ వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చడం కొనే చాలా కష్టమైన విషయం. ముందర మనసు ఉండదు. అలాంటిది లేకుండా రురుడు చాలా ఆదర్శ పురుషుడిగా ప్రమద్వర చేయిని అందుకున్నాడు. ఈ విషయాన్ని సమాజానికి తన మొదటి కాండలోనే నన్నయ్య గారు నిరూపించడం సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడంగా నేను భావిస్తాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.